వెళ్తే వాళ్ళకి కూడా గెలిచే ఛాన్స్ ఉండొచ్చేమో. 92 స్థానాలు, 63 అంటే 94 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇందులో ఇన్ని సీట్లు వీళ్ళు తీసుకోవాలి. 32 నుంచి 63 అంటే ఆ 31 ఇందులో కలిపినట్టున్నారు. ఈ 63 వచ్చిందంటే వీళ్ళ అంచనా ఇది 32 వీళ్ళకి వచ్చేవి. టైట్ ఫైట్లో ఉన్నది 31. ఒకవేళ ఇది ఈ టైట్ ఫైట్లో ఉన్నవన్నీ కూడా వీళ్ళకి వచ్చినా వీళ్ళకి వచ్చే స్థానాలు 63 అని చెప్పే ప్రయత్నం ఇది వాళ్ళ అంచనా. సో ఇది ఇక్కడ మనం చూస్తున్నది. సో ఈ నేపథ్యంలో ఏంటి డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి చూస్తే మొత్తం టోటల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే శ్రీకాకుళం 10 నియోజకవర్గాలకి 7 వైఎస్ఆర్సీపీ 2 పొత్తు పార్టీలు, విజయనగరం 9కి 7 వైఎస్ఆర్సీపీ 0, విశాఖపట్నం 15కి 7 వైఎస్ఆర్సీపీ టీడీపీ పొత్తు పార్టీలు 5, ఈస్ట్ గోదావరి 19కి 7 పొత్తు పార్టీలు 8, వెస్ట్ గోదావరి 15కి 8 వైఎస్ఆర్సీపీ 4 పొత్తు పార్టీలు, ఇక కృష్ణా 16కి 8 వైఎస్ఆర్సీపీ 2 పొత్తు పార్టీలు, గుంటూరు 9 నియోజకవర్గాలకి 17 నియోజకవర్గాలకి 9 వైఎస్ఆర్సీపీ 3 పొత్తు పార్టీలు, అలాగే గుంటూరు అయిపోయింది కదా, ప్రకాశం 12 నియోజకవర్గాలకి 7 వైఎస్ఆర్సీపీ 4 పొత్తు పార్టీలు, నెల్లూరు 10కి 9 వైఎస్ఆర్సీపీ 1 మాత్రమే పొత్తు పార్టీ, కడప 10 నియోజకవర్గాలకి 10 అసలు 0 అట, కర్నూలు 14కి 12 వైఎస్ఆర్సీపీ అక్కడ కూడా 0, 2 ఏమో టైట్ ఫైట్. ఇక అనంతపురం విషయానికి వస్తే 14కి 11 2 వైఎస్ఆర్సీపీకి 11 వస్తే వాళ్ళకి 2, కర్నూలు 14కి 12 0, అనంతపురం 14 11 2 14 నియోజకవర్గాలకు సంబంధించి. ఇక చిత్తూరు విషయానికి వస్తే 14 నియోజకవర్గాలకి 10 వైఎస్ఆర్సీపీ అయితే 2 అంటే టోటలు 175 నియోజకవర్గాలు, టైట్ ఫైట్ 31, పొత్తు పార్టీలకి 32, వైఎస్ఆర్సీపీకి 112. అంటే అబ్సల్యూట్ మెజారిటీ వీళ్ళకి వచ్చేసింది అని చెప్పి ఈ సర్వే చెప్తున్నది. ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వే అట ఇది, FES. మరి ఇవన్నీ ఎంతవరకు నిజమయ్యే ఛాన్స్ ఉంటుంది? వాస్తవంగా FES ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అని చెప్పి మరొక ఎగ్జిట్ పోల్. సో ఇందులో కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా 175 నియోజకవర్గాల్లో ఈ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వేకి సంబంధించి ఎలాంటి రిజల్ట్ వీళ్ళు చూపిస్తున్నారు, వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ ఏంటి, ఇందులో ఎవరికి విజయం అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమయ్యే ఛాన్సెస్ ఉంటుంది? శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాము. ఒకసారి ఇక్కడ మనం చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే ఇక్కడ శ్రీకాకుళంలో చివరి నియోజకవర్గం ఒరిస్సా బార్డర్కి ఆడుకున్న నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, ఎవరికి గెలిచే అవకాశం ఉంటుంది అన్నది ఒకసారి పరిశీలిద్దాం. శ్రీకాకుళం ఇచ్చాపురం విషయానికి వస్తే రిజర్వ్డ్ ఫర్ SC ST నన్ వైఎస్ఆర్సీపీ నుంచి పిరియా విజయ ఇక్కడ బరిలో ఉన్నారు. ఆమెకు ప్రత్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పార్టీ NDA బెందలం అశోక్ అక్కడ బరిలో ఉన్నారు. ఓకే, కాంగ్రెస్ సంబంధించి మసుపర్తి చక్రవర్తి రెడ్డి అక్కడ బరిలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నామం మాత్రమే అన్నది అందరూ మాట్లాడే అంశం. అయితే ఇచ్చాపురానికి సంబంధించి ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది అంటే తెలుగుదేశం పార్టీ వైపు ఇక్కడ మొగ్గు చూపిస్తున్నారన్నది ఈ ఎగ్జిట్ పోల్ చెబుతున్నది. ఇక శ్రీకాకుళంలోనే డిస్ట్రిక్ట్లోనే పలాస నాన్ రిజర్వ్డ్ సిదిరి అప్పలరాజు ఇక్కడ బరిలో ఉన్నారు. అలాగే గౌతు శిరీష పొత్తు పార్టీ నుంచి ఇక్కడ బరిలో ఉన్నారు. ఒక ఇండియా కూటమికి సంబంధించి మజ్జి త్రినాథ్ బాబు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ మీద ప్రధాన పోటీ వైఎస్ఆర్ టీడీపీ మధ్య ఉన్నది. ఈసారి పలాస సిదిరి అప్పలరాజు గెలిచే అవకాశం ఉంది అన్నది వీల్ రిపోర్ట్. నెక్స్ట్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ కింజరాపు అచ్చెన్నాయుడు, కిల్లి కృపారాణి మాజీ కేంద్ర మంత్రి కూడా ఇక్కడ బరిలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి. అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇక శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా నేను వరుసగా చెప్తాను. పాతపట్నం రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ, అలాగే మామిడి గోవిందరావు తెలుగుదేశం పార్టీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు వర్సెస్ గొండు శంకర్ వీళ్ళిద్దరి మధ్యన
టైట్ ఫైట్ ఉంది అన్నది ఈ రిజల్ట్ చెప్తున్నది, ఈ ఎగ్జిట్ పోల్. ఇక ఆమదాల విషయానికి వస్తే తమ్మినేని సీతారాం, స్పీకర్ తమ్మినేని వర్సెస్ కోన రవికుమార్, వీళ్ళిద్దరి మధ్య పోటీ గట్టిగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నదని వీళ్ళ అంచనా. హెచ్చర్ల గొర్రె కిరణ్ కుమార్, నదికూడి ఈశ్వరరావు, వీళ్ళిద్దరి మధ్యన చూస్తే వైఎస్ఆర్సీపీయే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది హెచ్చర్ల అని. నరసన్నపేట విషయానికి వస్తే ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు తమ్ముడు, మాజీ మంత్రి, ఆయన వర్సెస్ బొగ్గు రమణమూర్తి, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ చూస్తే వైఎస్ఆర్సీపీయే ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది నరసన్నపేట. ఇక రాజాం ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి రాజేష్ వర్సెస్ కోండ్రి మురళీమోహన్, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ చూస్తే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్నాడు. ఇక పాలకొండ ఎస్టీ రిజల్ట్కి వచ్చేసరికల్లా కళావతి, గతంలో ఎమ్మెల్యే గెలిచిన ఆవిడే కళావతి ఇక్కడి నుంచి బరిలో ఉండగా, జయకృష్ణ జేఎస్పీ నుంచి, పొత్తు పార్టీలో జేఎస్పీ నుంచి ఈయన బరిలో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అన్నది వీళ్ళ ఎస్టిమేషన్. ఇక పార్వతీపురం విషయానికి వస్తే పార్వతీపురం కురుపాం ఎస్టీ పుష్ప శ్రీవాణి వర్సెస్ వైఎస్ఆర్సీపీ, జగదీశ్వరి పొత్తు పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీ వైపే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. పార్వతీపురం ఇవన్నీ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించి. పార్వతీపురం విషయానికి వస్తే ఇది ఎస్సీ, జోగారావు వర్సెస్ విజయ్ చంద్ర, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇక్కడ రిజల్ట్ చెప్తుంది. సాలూరు కూడా పీడికి రాజన్న ద్వారా వైఎస్ఆర్సీపీ, గుమ్మడి సంధ్యారాణి వర్సెస్ తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని. బొబ్బుల విషయానికి వస్తే సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు వర్సెస్ కృష్ణరంగారావు, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ ఉందండి, టైట్ ఫైట్ అని చెప్పే పరిస్థితి. తెలుగుదేశం వర్సెస్ వైసీపీ ఫుల్ టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుందని. ఇక చీపురుపల్లి విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ, కిమిడి కళా వెంకట్రావు, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ చూస్తే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. గజపతి నగరం అప్పల నరసయ్య వర్సెస్ శ్రీనివాస్, వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఫైట్గా ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని. ఇక నెల్లిమర్ల విషయానికి వస్తే బొడుగొండ అప్పలనాయుడు వర్సెస్ లోకం నాగమాధవి, జనసేన పార్టీ నుంచి ఆవిబరిలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీయే గెలిచే అవకాశం ఉందని. ఇక విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి వర్సెస్ పోసుపాటి ఆదిత్య, విజయలక్ష్మి అశోక్ గారి కుమార్తె అదితి, వీళ్ళిద్దరి మధ్యన టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని వీళ్ళ అంచనా. ఇక శృంగవరపుకోట విషయానికి వస్తే శ్రీనివాసరావు వర్సెస్ కోళ్ళ లలిత కుమారి, ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకే గెలిచే ఛాన్స్ ఉందని. భీముల విషయానికి వస్తే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వర్సెస్ గంటా శ్రీనివాసరావు, టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉండేది. గతంలో మనం చాలాసార్లు